చిన్నవాడిని కానీ చాలా చురుకైన వాడిని. నన్ను కొరికితే చాలు మీ నోరు అబ్బా అంటుంది. నేనెవరిని? నేను చిన్నవాడిని కానీ చాలా చురుకైన వాడిని. నన్ను కొరికితే చాలు మీ నోరు అబ్బా అంటుంది. నేనెవరిని? సమాధానం మిరపకాయ. నాకు పళ్ళు ఉంటాయి కానీ నేను కొరకలేను. నాకు జుట్టు ఉంటుంది కానీ తల లేదు. నేనెవరిని? నాకు పళ్ళు ఉంటాయి కానీ నేను కొరకలేను. నాకు జుట్టు ఉంటుంది కానీ తల లేదు. నేనెవరిని? సమాధానం మొక్కజొన్న. నేను మట్టిలో పుడతాను, ఎర్రగా ఉంటాను. నన్ను తింటే మీ కళ్ళకు చాలా మంచిది. నేనెవరిని? నేను మట్టిలో పుడతాను, ఎర్రగా ఉంటాను. నన్ను తింటే మీ కళ్ళకు చాలా మంచిది. నేనెవరిని? సమాధానం క్యారెట్. ఒకే కొండకు అటు ఇటు ఇద్దరు అన్నదమ్ములు. వారు ప్రపంచాన్ని వింటారు కానీ ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేరు. వారెవరు? ఒకే కొండకు అటు ఇటు ఇద్దరు అన్నదమ్ములు. వారు ప్రపంచాన్ని వింటారు కానీ ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేరు. వారెవరు? సమాధానం చెవులు. రెండు కిటికీలు లోకమంతా చూస్తాయి కానీ ఒకదాన్నొకటి చూసుకోలేవు. అవి మూసుకుంటే అంతా చీకటే. ఏమిటి? రెండు కిటికీలు లోకమంతా చూస్తాయి కానీ ఒకదాన్నొకటి చూసుకోలేవు. అవి మూసుకుంటే అంతా చీకటే. ఏమిటి? సమాధానం కళ్ళు. ఎర్రని గదిలో 32 మంది మొనగాళ్ళు. అందరూ తెల్లని దుస్తులు వేసుకుని వరుసగా ఉంటారు. వారెవరు? ఎర్రని గదిలో 32 మంది మొనగాళ్ళు. అందరూ తెల్లని దుస్తులు వేసుకుని వరుసగా ఉంటారు. వారెవరు? సమాధానం పళ్ళు. ఎర్రని గదిలో ఒకే ఒక నర్తకి. ఎముకలు లేకపోయినా ఎంతో గమ్మత్తుగా మాట్లాడుతుంది. తను కోపంగా ఉంటే ఇతరులకు గాయం చేస్తుంది. నేనెవరిని? ఎర్రని గదిలో ఒకే ఒక నర్తకి. ఎముకలు లేకపోయినా ఎంతో గమ్మత్తుగా మాట్లాడుతుంది. తను కోపంగా ఉంటే ఇతరులకు గాయం చేస్తుంది. నేనెవరిని? సమాధానం నాలుక. 5 అన్నదమ్ములు. ఒకరు పొట్టి ఒకరు పొడుగు. అందరూ కలిసి ఉంటేనే ఏదైనా పని చేయగలరు. వారెవరు? 5 అన్నదమ్ములు. ఒకరు పొట్టి ఒకరు పొడుగు. అందరూ కలిసి ఉంటేనే ఏదైనా పని చేయగలరు. వారెవరు? సమాధానం వేళ్ళు. నేను నిరంతరం కొట్టుకుంటూనే ఉంటాను. నేను ఆగితే నీ ఆట ముగిసినట్టే. నేనెవరిని? నేను నిరంతరం కొట్టుకుంటూనే ఉంటాను. నేను ఆగితే నీ ఆట ముగిసినట్టే. నేనెవరిని? సమాధానం గుండె. నాకు 2 రంధ్రాలు ఉన్నాయి. నేను గాలిని పీలుస్తాను, వాసనను కనిపెడతాను. నేనెవరిని?
నాకు 2 రంధ్రాలు ఉన్నాయి. నేను గాలిని పీలుస్తాను, వాసనను కనిపెడతాను. నేనెవరిని? సమాధానం ముక్కు. నేను చాలా పవర్ఫుల్. ఎంత పెద్ద సంఖ్యనైనా నా దగ్గరకు రానివ్వు. నాతో ఎచ్చవేస్తే చాలు, దాన్ని నాలాగే సున్నా చేసేస్తాను. నేనెవరిని? సమాధానం సున్నా. నన్ను పడుకోబెడితే నాకు అంతం ఉండదు, నిలబెడితే నేను ఒక సంఖ్యను. నేనెవరిని? సమాధానం 8. నాకు 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. నా లోపల ఉండే 3 కోణాలు మొత్తం ఎప్పుడు 180 డిగ్రీలే. నేనెవరిని? సమాధానం త్రిభుజం. ఒక సంఖ్యను అదే సంఖ్యతో కలిపితే 10 వస్తుంది. అదే సంఖ్య నుండి అదే సంఖ్యను తీసేస్తే 0 వస్తుంది. ఆ సంఖ్య ఏది? సమాధానం 5. 1 నుండి 100 లోపు రాసేటప్పుడు 9 అనే అంకె ఎన్నిసార్లు వస్తుంది? సమాధానం 20 సార్లు. నేను ఒక బేసి సంఖ్యను, నాలో ఉండే ఒక అక్షరాన్ని తీసేస్తే నేను సరి సంఖ్యగా మారిపోతాను. నేనెవరిని? సమాధానం 7.